వాలంటైన్స్ డే పేరుతో కార్పొరేట్ శక్తులు చేసే వ్యాపారాలు అడ్డుకుంటామని బజరంగ దళ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పాశ్చాత్య సంస్కృతి అయిన వాలంటైన్స్ డే దేశ యువత బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కోఠి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వాలంటైన్స్ డే నిషేధించాలని పోస్టర్ను ఆవిష్కరించారు. పుల్వామాలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తామని ఆయన వెల్లడించారు. మీడియా మిత్రులకు మరియు నా సమావేశం కావడానికి కారణం మనకందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 14 ఏదైతే ఉందో వాలంటైన్స్ డే, అలాగే మనము వీర జవాన్ల దివస్ గా జరుపుకుంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా. అయితే ఈ యొక్క వాలంటైన్ డేస్ అంటే విదేశీ సంస్కృతి మనకొద్దు, మన సంస్కృతి మనకు ముద్దు. ఎందుకు అంటే పాశ్చాత్య దేశాలు వాళ్ళ యొక్క సంస్కృతిని, మన సాంప్రదాయాలను నశింపజేసి వాళ్ళ యొక్క సాంప్రదాయాలను మన మీద రుద్దుతున్నారు. కాబట్టి అలాంటి దానికి మనం ప్రలోభపడకూడదని చెప్పేసి, అలాగే ఈ విచ్చలవిడితనం ఏదైతే ఉందో ప్రేమ పేరుతోటి వాళ్ళు చేసినటువంటి వ్యాపారాన్ని బజరంగ దళ్ అడ్డుకుంటుంది. ఎక్కడైనా బజరంగ దళ్ ప్రేమకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాలంటైన్స్ డే అనేవాడు ఒక దేశ ద్రోహి వాడు, వాలంటైన్ అనేవాడు. సో వాని పేరు మీద మనము వాలంటైన్స్ డే చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమో మన యువత ఆలోచించాలి. అలాగే దాని పేరు మీద ఈ మల్టీనేషనల్ కంపెనీలు చేస్తున్నటువంటి వ్యాపారము మనం ఎంత మోసపోతున్నామో ఒకసారి యువత గుర్తెరగాలి. ఎందుకంటే మనకు ప్రతిరోజు ప్రేమ దినోత్సవమే. ఎందుకంటే ఒక భార్యకు భర్త మీద ఎల్లప్పుడూ రోజు ప్రేమనే ఉంటది. అలాగే తల్లికి తన కొడుకు మీద ఎప్పటికీ ప్రేమనే ఉంటది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రత్యేకమైన రోజులు పెట్టి ఈ యొక్క దందా ఏదైతే షురూ చేసిర్రో దానికి బజరంగ దళ్ వ్యతిరేకం. కాబట్టి ఈ మల్టీనేషనల్ చేసినటువంటి కుతంత్రాలను బజరంగ దళ్ అడ్డుకొని తీరుతుంది. అలాగే ఈ ప్రేమ పేరు మీద ఎవరైతే విచ్చలవిడితనం చేస్తారో దాన్ని కూడా బజరంగ దళ్ అడ్డుకుంటుంది. ఇది హెచ్చరిస్తున్నాము. ఈ వాలంటైన్స్ డే పేరు మీద వ్యాపారాలు అనేది చేయడము మానుకోవాలి. మన సాంప్రదాయాలను, మన పద్ధతులను మనం కాపాడుకోవడానికి బజరంగ దళ్ ఎంతకైనా తెగిస్తుంది. కాబట్టి ఖబర్దార్ మల్టీనేషనల్ కంపెనీలారా, బజరంగ దళ్ చూస్తూ ఊరుకోదు. మా టీమ్స్ ఆల్రెడీ అలర్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడు మళ్ళీ దీని కాన్సిక్వెన్సెస్ ఏమైనా మీరే భరించుకోవాలి. కాబట్టి ముందే హెచ్చరిస్తున్నాము, వాలంటైన్స్ డే పేరు మీద ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా బజరంగ దళ్ దీన్ని వ్యతిరేకిస్తుంది. అలాంటి ప్రోగ్రాంలను అడ్డుకోవడానికి ఎంతవరకు వెళ్లడానికైనా బజరంగ దళ్ వెనుకాడదు. అలాగే మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వీర జవాన్ల దినోత్సవం జరుగుతున్నాము. బార్డర్ లో మనకు తెలుసు, అహర్నిశలు మన కోసం, దేశ రక్షణ కోసం పోరాడుతూ పుల్వామాలో ఏదైతే 41 మంది వీర జవాన్లు మరణం పొందినారో వాళ్ళ కోసము, అంటే వాళ్ళని స్మరిస్తూ రేపు అందరం కూడా, అంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నగరిక మండలాలు ప్రఖండ లెవెల్లో మన బజరంగ దళ్ కార్యకర్తలు రేపు వీర జవాన్ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీన్ని పెద్ద ఎత్తున, అంటే ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి బజరంగ దళ్ పిలుపునిస్తుంది. అలాగే ఈ యొక్క భాగ్యనగరంలో చూసుకున్నట్టయితే మనకి కోటి కానివ్వండి, మిగతా ప్లేసెస్ లో ఉదయం రాత్రి, అంటే ఉదయం వచ్చేసి మన కోటి చౌరస్తాలో ఉంది, కొన్ని ప్లేసెస్ లో క్యాండిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది. దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మన బజరంగ దళ్ కార్యకర్తలను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.